Hello, this is from Monetic Guru channel. So today class we are going to discuss about the diamond pattern. So here I will be discussing with you that sample inputs and sample output format. So later on we will be jumping into the coding part. So first of all నేను ఇక్కడ n value 4 తీసుకుంటున్నా. సో n value 4 తీసుకుంటే నాకు ఈ పర్టికులర్ n వాల్యూని బేస్ చేసుకొని నాకు డైమండ్ ప్యాటర్న్ లా ప్రింట్ అవ్వాలి. ఎలా అంటే ఫస్ట్ రోకి 1 స్టార్ అండ్ సెకండ్ రోకి 3 స్టార్స్ అండ్ థర్డ్ రోకి 5 స్టార్స్ and fourth row ki 7 stars. And if your n value is 4, so if your n value is 4 or if your n value is 3, అప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ రోలో 1 స్టార్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి అండ్ థర్డ్ రోలో 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఈ పర్టికులర్ ప్యాటర్న్లో అయితే ప్రింట్ అవ్వాలి. సో మీరు ఇక్కడ క్వైట్గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ రోకి మీకు ఆడ్ నెంబర్ ఆఫ్ స్టారింగ్ అయితే రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఫస్ట్ రోకి 1 స్టార్, సెకండ్ రోకి 3 స్టార్స్, థర్డ్ రోకి 5 స్టార్స్, ఫోర్త్ రోకి 7 స్టార్స్, అలా ఆడ్ నెంబరింగ్ ఆఫ్ ప్యాటర్న్స్, ఆడ్ నెంబరింగ్ ఆఫ్ స్టార్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఎవ్రీ రోకి. సో ఎగ్జాంపుల్గా నేను n = 4 అని తీసుకుంటున్నా. సో ఇక్కడ n = 4 అని తీసుకుంటే లెట్స్ సే దట్ I will represent it in the matrix formation. సో ఇది మనం ఫస్ట్ రో అనుకుందాం అండ్ 3 స్టార్స్ ప్రింట్ అయ్యేది సెకండ్ రో అనుకుందాం అండ్ ఇక్కడ 5 స్టార్స్ ప్రింట్ అయ్యేవి థర్డ్ రో అనుకుందాం అండ్ 7 స్టార్స్ ప్రింట్ అయ్యేవి ఫోర్త్ రో అనుకుందాం. సో డోంట్ బోదర్ అబౌట్ ది రో కాలమ్స్ హియర్. ఆటోమేటికల్లీ వెన్ వీ ప్రింట్ ది స్పేసెస్ మన కాలమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది హౌ మెనీ రోస్ ఇట్ ఈస్ టేకింగ్. సో ఇఫ్ ఐ స్టార్ట్ మై ఐ వాల్యూ ఫ్రమ్ ది ఫస్ట్ రో, సో ఇక్కడ నేను లాస్ట్ రో nth పొజిషన్ అని చెప్పొచ్చా? ఎస్, nth పొజిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు స్టార్స్ ప్రింట్ అవుతున్నవి బేస్డ్ ఆన్ n వాల్యూ. ఇఫ్ యూర్ n వాల్యూ ఇస్ 3, మనకి స్టార్స్ వచ్చేసి 3 రోస్లోనే ప్రింట్ అవుతున్నాయి. ఇఫ్ యూర్ n వాల్యూ ఇస్ 4, మనకి స్టార్స్ వచ్చేసి 4 రోస్లోనే ప్రింట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి n వాల్యూ వచ్చేసి nth అంటే ఫోర్త్ రో వచ్చేసి nth పొజిషన్ అని చెప్పొచ్చు. సో యువర్ ఐ వాల్యూ షుడ్ ఇటరేట్ ఫ్రమ్ ది ఫస్ట్ రో టు లాస్ట్ nth రో. ఓకే, అండ్ ఇంకో థింగ్, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేసెస్ ప్రింట్ చేయడానికి ఏం చేసాం? సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్వైట్లీ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, సో ఇక్కడ స్పేసెస్ ప్రింట్ చేయడానికి మనం ఏం చేసామంటే n-i, సో j <= n-i అని రాసేసి లైక్ n-i స్పేసెస్ అయితే ప్రింట్ చేస్తాం. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ దిస్ లాజిక్ జస్ట్ గో బ్యాక్ అండ్ రివైజ్ ది ప్రీవియస్ వీడియోస్. అండ్ ఇక్కడ మనకి స్టార్స్ చూసుకుంటే 1 స్టార్, 3 స్టార్స్, 5 స్టార్స్, 7 స్టార్స్ వస్తున్నాయి. సో ఐ విల్ బి టేకింగ్ దిస్ లాజిక్. ఇఫ్ యువర్ I value is 1, you have to get how many stars? You have to get that 1 star. If your I value is 2, you have to get how many stars? You have to get that 3 stars. And as well as if your I value is 2, if your I value is 3, you have to get how many stars? You have to get 5 stars. And as same as if your I value is 4, you have to get how many stars? You have to get that 7 stars. Yes or no? సో మనం ఈ పర్టికులర్ స్టార్స్ ప్రింట్ చేయడానికి నేను ఒక ఫార్ములా తీసుకుంటున్నా, జస్ట్ స్మాల్ థింగ్. సో ఫార్ములా ఏం లేదు. సో వీ హ్యావ్ టు రైట్ దట్ 2 into i-1 ఇస్ ఏ ఫార్ములా. సో ఇమాజిన్ ఇఫ్ యువర్ ఐ వాల్యూ ఇస్ 1, సో ఐ వాల్యూ 1 అయినప్పుడు మనకి ఈ పర్టికులర్ ఐ వాల్యూ వచ్చేసి ఈ పర్టికులర్ వాల్యూలో అంటే ఈ పర్టికులర్ ఫార్ములాలో రిప్లేస్ చేయండి. సో రిప్లేస్ చేయడం మనకి ఏమొస్తుంది? సో 2 into 1 - 1, 2 into 1 - 1 ఎంత? సో 2 into 1 - 1 వచ్చేసి 1 వస్తుంది. సో 1 స్టార్కి ఈక్వల్ అవుతుందా? ఎస్. సో ఇఫ్ యూర్ ఐ వాల్యూ ఇస్ 2, ఐ వాల్యూ 2 అయినప్పుడు సేమ్ ఫార్ములాలో కరెంట్ ఐ వాల్యూ రిప్లేస్ చేయండి. 2 into 2 - 1 ఎంత? 3. ఎస్. సో మనకి ఈ 3 వాల్యూ, సో ఇక్కడ ప్రింట్ అయ్యే స్టార్ రిక్వైర్మెంట్ 3 వాల్యూ సేమ్. సో అండ్ సేమ్ ఎస్ మళ్ళీ ఐ వాల్యూ వచ్చేసి 3 అయినప్పుడు మళ్ళీ సేమ్ ఐ వాల్యూ కరెంట్ ఫార్ములాలో రిప్లేస్ చేయండి. సో 2 into 3 - 1, 2 3 is 6, 6 - 1 5. సో ఈ పర్టికులర్ 5 వాల్యూ, సో నాకు ఈ పర్టికులర్ థర్డ్ రోలో ప్రింట్ అవ్వాల్సిన స్టార్స్ 5. సో రెండు మ్యాచ్ అవుతున్నాయి. యాజ్ సేమ్ యాజ్ మనకి ఎప్పుడైతే ఐ వాల్యూ 4 అవుతుందో, సో నెక్స్ట్ ఆ 4 అనే వాల్యూ మనకి ఈ పర్టికులర్ ఫార్ములా రిప్లేస్ అయితే నెక్స్ట్ వచ్చే వాల్యూ వచ్చేసి మనకి 7 వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐ వాల్యూ ఫస్ట్ రో నుంచి nth రో దాకా డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్ లూప్ వచ్చేసి మనం n-iకి డిఫైన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ వచ్చేసి మనం ఈ పర్టికులర్ స్టార్స్ ప్రింట్ చేయడానికి 2 into i-1 స్టార్స్ అయితే ప్రింట్ చేయాలి నెక్స్ట్ ఫర్ లూప్కి. టోటల్గా అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ 1, ఇన్నర్ లూప్ 2, 3 లూప్స్ వస్తాయి. ఓకేనా? సో హియర్ I had defined my n value already. So here I am taking
outer loop here. So I value first నుంచి స్టార్ట్ అయితే I value nth రో దాకా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ I ప్లస్ ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఇన్నర్ లూప్ అన్న వచ్చేసి మనం n-i స్పేసెస్కి రాసుకుందాం. int j ఈక్వల్ టు 1 అండ్ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n-i అండ్ దాని తర్వాత j ప్లస్ ప్లస్. సో దాని తర్వాత ఐఎమ్ టేకింగ్ దట్ j printf స్పేస్. ఓకేనా. సో ఇన్నర్ లూప్ 2 వచ్చేసి వీ హ్యావ్ టు రైట్ ఫర్ స్టార్స్. సో ఓకే ఫర్ సో int j ఈక్వల్ టు 1 సో j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సో స్టార్స్ ప్రింట్ చేయడానికి మనం ఏ ఫార్ములా అప్లై చేసాం 2 ఇంటూ i-1 సేమ్ ఫార్ములా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 ఇంటూ i-1 అండ్ దాని తర్వాత j ప్లస్ ప్లస్. సో హియర్ వీ హ్యావ్ టు ప్రింట్ ద స్టార్స్ యూజింగ్ printf ఫంక్షన్. ఓకే. అండ్ ఇక్కడ మనం printf స్లాష్ అని ఇవ్వాలి కింద టు ప్రింట్ ది ఎవ్రీ రోలో మనకి 1 స్టార్ అండ్ నెక్స్ట్ రోలో మనకి 3 స్టార్స్ ఇలా రావాలంటే మనం స్లాష్ అని ఇవ్వాలి. స్లాష్ అని ఇవ్వకపోతే ఒకే లైన్లో వస్తాయి స్టార్స్ అన్నీ. ఓకేనా. సో ఇక్కడ నేను n వాల్యూ 4 ఇస్తున్నా. సో 4 ఇవ్వగానే మనకి ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 3 స్టార్స్ అండ్ థర్డ్ రోలో 4 స్టార్స్ అండ్ ఫిఫ్త్ రోలో 5 స్టార్స్. సో సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేస్తారంటే కాపీ చేయండి. కాపీ చేసేసి సో మనకి కావాల్సింది పిరమిడ్ ప్యాటర్న్ కాదు డైమండ్ ప్యాటర్న్. ఎస్ ఆర్ నో. సో మనకి ఇక్కడ ఇదే లూప్ కాపీ చేస్తున్నా. సో ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనం రివర్స్లో ప్రింట్ చేస్తే ఇదే ప్యాటర్న్ మనకి డైమండ్ ప్యాటర్న్ అవుతుంది. ఓకేనా. సో ఇదే ఫర్ లూప్ నేను అవుటర్ లూప్తో మొత్తం కాపీ చేసేసి కింద పేస్ట్ చేస్తున్నా. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఐ వాల్యూ మనం రివర్స్లో ప్రింట్ చేయాలంటే ఐ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఐ వాల్యూ ఫస్ట్ రో దాకా ఇటరేట్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత I ప్లస్ ప్లస్ I-. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇక్కడ n వాల్యూ వచ్చేసి 4 ఇస్తున్నా. సో మనకి డైమండ్ ప్యాటర్న్ అయితే ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ హియర్ మనకి ఇక్కడ ఈ 2 పొజిషన్స్లో మనకి 2 రోస్లో సేమ్ కైండ్ ఆఫ్ స్టార్స్ అయితే వస్తున్నాయి. సో ఒక రో ఆఫ్ స్టార్స్ అయితే రిమూవ్ చేయాలి ఎందుకంటే మనకి సేమ్ నెంబర్డ్ స్టార్స్ అయితే రిపీట్ అవ్వకూడదు ఒకేసారి. సో వీ హ్యావ్ టు రిమూవ్ దట్ 1 లైన్ ఆఫ్ రోస్ ఆఫ్ స్టార్స్. సో టు రిమూవ్ దట్ హియర్ ఐఎమ్ డూయింగ్ దట్ n-1 చేసేస్తే మనకి ఈ పర్టికులర్ రో ఆఫ్ స్టార్స్ అయితే రిమూవ్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నా మళ్ళీ. సో లెట్ మీ చెక్ దట్ హియర్ అగైన్ 4. సో ఇక్కడ మనకి టోటల్గా పర్టికులర్గా ఈ పర్టికులర్ ప్యాటర్న్ అనేది డైమండ్ ప్యాటర్న్ షేప్లో అయితే ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ యూ హ్యావ్ టు ప్రింట్ ది డైమండ్ ప్యాటర్న్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్ అంటే ఈ పర్టికులర్ పిరమిడ్ ప్యాటర్న్ లాగా ఈ పర్టికులర్ పిరమిడ్ ప్యాటర్న్ మీకు అండర్స్టాండ్ అయితే మీకు టోటల్గా డైమండ్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి ఈ ప్యాటర్న్ మీకు వచ్చేస్తే అండ్ దీని రివర్స్ ప్యాటర్న్ ఈజీయే. సో దీని రివర్స్ ప్యాటర్న్ ఏంటిది రివర్స్లో అంటే ఐ వాల్యూ ఎన్ని నుంచి స్టార్ట్ చేస్తాం ఐ వాల్యూ 1 దాకా I-1 చేస్తాం. దీని రివర్స్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి చాలా సింపుల్ అనమాట ఇలా. ఓకేనా. సో మీరు స్ట్రైట్ ప్యాటర్న్ అంటే ఒక ప్యాటర్న్ నేర్చుకుంటే ఇంకో ప్యాటర్న్ ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో హియర్ మనం డైమండ్ ప్యాటర్న్ ఏంటిదో నేర్చుకున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ డైమండ్ ప్యాటర్న్ and if you want me to trace out the code you can ask me in the comment box. And thank you all. Do subscribe Money to Good channel. If you have any kind of doubts you can approach me.